ఏదైతే 2024 ఎలక్షన్స్ సంబంధించి ఉన్న పాఠాలను నేర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇప్పుడు ప్రజలు కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. బట్ ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే దానికి సంబంధించి మాట్లాడకుండా అసెంబ్లీకి సంబంధించి ఆయన అసెంబ్లీకి వెళ్ళను అంటాం, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అక్కడ వెళ్తాను, అక్కడికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పడం నిజంగా. ఎందుకంటే ఏదైతే గ్రూప్ 2కు సంబంధించో, మిర్చి రైతులకు సంబంధించో, ఇంకా కొన్ని ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాష్ట్రంలో ఉంటే ప్రజల తరపున పోరాడాల్సిన వ్యక్తి నేను అసెంబ్లీకి వెళ్ళను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను అని చెప్పి బాయ్కాట్ చేసి బయట తిరగడం, దీన్ని మీరు ఎలా చెప్తారు? ఎలా చూస్తారు? నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ గా గైడ్ చేస్తున్నారు అనేది నేను చెప్తూనే వస్తున్నా. మొన్న చెప్పా, నిన్న కూడా చెప్పా, అంటే పార్టీ వదిలేక కూడా చెప్పా. ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం అని కొందరు అనుకుని నన్ను కామెంట్ చేస్తున్నారు, ఇతనికి ఏం పని అని. కానీ అది కాదు విషయం. ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా చెప్పాలి, ఎలా చేసి ఉండొచ్చో చెప్పొచ్చు. నేను బీజేపీ రిప్రజెంట్ చేస్తున్నా, నేను బీజేపీ సభ్యుడిగా ఉన్నా, బీజేపీ జెండా పట్టే, దేశం కోసం ధర్మం కోసం బీజేపీతో పనిచేస్తా. అదే టైంలో కూటమికి సంబంధించిన ఏదైతే ఈ ఇంటాక్ట్ ఉందో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేయాల్సిన రోల్లో నేను ఈ రోజు ఉన్నారు. ఖచ్చితంగా అలాగే ఉంటా, దాంట్లో నిబద్ధత ఉంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తుంటే బాగుండేదో చెప్పే అవకాశం మనకుంది. ఆ కోణంలో చూసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవమానాలు ఎదురైనా అసెంబ్లీలోనే కూర్చోవాలి. కూర్చున్నప్పుడే అవమానాలు వస్తాయి అనుకుంటే అవమానాలు దిగమింగితే పడ్డవాడు ఎప్పుడు చెడ్డ కాదని చంద్రబాబు నాయుడు గారు కూడా నిరూపించారు. అన్ని మాటలన్నారు, ఎన్నిసార్లు ఆయన అక్కడే నిలబడ్డాడు, ఏడ్చాడు. అది ఎంత వర్కౌట్ అయింది? చాలా వర్కౌట్ అయింది. అవును, అక్కడ కన్నీళ్లు పెట్టుకోవడం వర్కౌట్ కాలేదా? వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ దాన్ని ట్రోల్ చేసే వేడుకుని అంతిమంగా రిజల్ట్ వచ్చిన రోజు నాలాంటి కార్యకర్తలు TV9 లో 10 గంటల 40 నిమిషాలు కూర్చుని నేను పైకి కనపడుతున్నాను కానీ లోపల ఏడుస్తున్నాను. ఓడిపోయామే, ఇంత దారుణంగా, ఇంత చిత్తుగా ఓడిపోయామే అని బాధ. సో అంతిమంగా గెలిచేవాడే గొప్పోడు అవుతాడు. కాబట్టి గెలవాలంటే పడాలి. కాబట్టి అవమానం జరగద్దనో, మనకు మైక్ ఇవ్వలేదనో, ఎస్ 175 మందిలో ఒక సభ్యుడిగా, ఎమ్మెల్యేగా మాత్రమే మీకు మైక్ వచ్చే మాట వాస్తవం. మీకు ఆ సమయం సరిపోదు, కరెక్ట్. మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్న ప్రశ్నలు సంధించక ముందే మిమ్మల్ని గేలి చేస్తారు. చేయనండి. మీరు ప్రశ్న సంధించడానికి మధ్యలో వాళ్ళు మిమ్మల్ని గేలి చేస్తారు, చేయనండి. విజువల్స్ లైవ్ పోతాయి, ప్రజలు ఉంటారు, ప్రజల కోసం మీరు నువ్వు అతను మా కోసం నిల్చున్న ప్రతిసారి అవమానించావు కదా అని ఎదురు తిరుగుతారు. ఒక్క దెబ్బకు మారిపోతుంది. దాంతో పాటు లేదంటే స్పీకర్ గారిని అడగండి, ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ కోర్టు నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయాలు వస్తాయని నేనైతే ఆశించుకున్నాను. గతంలో ఉన్న సాంప్రదాయాలను బట్టి స్పీకర్ రూలింగ్ ని కాదని కోర్టులు శాసనసభలో గానీ పార్లమెంట్ లో గానీ దఖలు పరిచిన అంశాలు ఎక్కడ మనం చూడాలి. ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చినా స్పీకర్ గారికే ఇస్తారు. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదు. సో ప్రతిపక్ష హోదా ఇవ్వాలనా లేదా అనేది కోర్టు కూడా స్పీకర్కే సూచనలు ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుందో మనకు తెలియదు. అంతకాలం మేము పోమంటే 1 సంవత్సరం కాలంలో మనకి జరిగేది 4 సార్లు సమావేశాలు. ఆ 4 సార్లలో హార్డ్లీ మనకి ఒక 50 రోజులకు మించి ఉండదు. ఈ 50 రోజుల్లో మీ పెర్ఫార్మెన్స్ ని ప్రజలు గమనిస్తారు. మీరు ప్రతిసారి అలసిపోయే వరకు అక్కడే ఉండండి, మీకు నచ్చకపోయినా ఉండండి, మీద పడి వాళ్ళని అందరినీ. కానీ దానివల్ల మీరు పోరాట యోధులుగా మిగులుతారు. మీకు సింపతి యాంగిల్ వర్కౌట్. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి కోరుకునేది కూటమి తరపున ఏంటంటే వాళ్ళకి సింపతి యాంగిల్ వచ్చేంతగా మనం కూటమి నుంచి ఏం చేయదని కోరుకుంటాం. అవును, మీరు ఇంకా హుందాగా ఉండండి. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా అడగనియండి. ఎద్దేవాళ్ళు చేయడం మానేసి సభలో సబ్జెక్ట్ మాట్లాడండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన బూతులు, కామెంట్లు మాత్రం మనం చేయొద్దు కూటమి నుంచి అని నేను చెప్పదలుచుకున్నాను. అవును. సో ఆ విధంగా చేసినప్పుడు సభని రసవత్తరంగా చూస్తారు. ఈ రోజు వన్డే క్రికెట్ చూసే వాళ్ళు కూడా యూత్ కూడా చూస్తున్నారు, మొబైల్స్ లో చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, అసెంబ్లీ నడుస్తుందని. సో ఇవన్నీ గమనించే క్రమంలో ఒక బృహత్తర అవకాశాన్ని వదిలేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఒక్కో సమావేశం జరిగినప్పుడు మీరు హాజరు కాకపోతే ఎంత రాంగ్ ప్రొసీడింగ్ సెట్ చేస్తున్నారు, ఆయన్ని రాంగ్ గా గైడ్ చేస్తున్నారు అనే దాని మీదే నేను పోరాటం చేసే ఇప్పుడు కూడా ఆయన అదే ట్రాక్ లో రాని ప్రతిపక్ష హోదా గురించి బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రాని ప్రతిపక్ష హోదా గురించి అది వచ్చేదాకా వెళ్ళమనే దాన్ని మిమ్మల్ని మీరు సమర్థించుకునే స్క్రిప్ట్లు మాట్లాడుతున్నారు. కానీ
ఈ సమావేశాల్లో మీరు ఉన్నట్టయితే ప్రతిసారి సమావేశం అయ్యాక మీరు బయట వచ్చాక మీడియా పాయింట్ ఉంటది. నేను సభల్లో ఇంతవరకు పార్టిసిపేట్ కాలే, కానీ నాకు విధానాలన్నీ తెలుసు. మీడియా పాయింట్ ఉంటది. ఒక శాసనసభ్యుడిగా మీరు ఆ మీడియా పాయింట్ నుంచి అక్కడి నుంచి మాట్లాడే అంశాలన్నీ మేము మాట్లాడాలనుకున్నాం. ఈ రోజు మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. ప్రజలారా గమనించండి, మేము మీ సమస్యలు మాట్లాడడానికి అసెంబ్లీకి వస్తున్నాం. మేము ఎన్ని రకాలుగా అవమానాలు పొందినా మీ మనుషులుగా మాకు ఎంతవరకు రోల్ ఇచ్చారో దాన్ని పోషిస్తున్నాం. కానీ వీళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారో మీరు గమనించాలి. మీరు రోజు లైవ్ తప్పకుండా చూడండి అని చెప్పండి. చెప్పరు. ఇదే సాగ్గా తీసుకొని ఆ సభ జరుగుతున్న సమయంలో గైర్ హాజరవడమే గొప్ప పరిణామం అనుకుంటున్నారు. మరి మండలికి వెళ్తున్నారు, మనం మెజారిటీ ఉన్నాం, కానీ మండలికి వాళ్ళు వస్తున్నారు కదా, మనకు మెజారిటీ ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే, ఈ సాంప్రదాయాన్ని సెట్ చేస్తే నాకు అవమానం సహించే ఓపిక లేదనే రాంగ్ ప్రొసీడింగ్ పోతా ఉంది. ముఖ్యంగా అవమానాన్ని నేను సహించను, గౌరవం వచ్చిన రోజే నేను వస్తా అనుకుంటే అది అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా కూడా విధానంలో మార్పు రావాలని నాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. ఎందుకంటే సభలో అందరూ ఉన్నప్పుడే దానికి ఆ నిండుదనం ఉంది.